కేసీఆర్ కు తాను అంతర్గతంగా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా లీక్ అయిందని ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కట్టడి చేయమంటే పేడ్ సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారంటూ ఆరోపించారు. మీడియాతో చిట్చాట్లో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే నేతలెవరూ స్పందించకపోతే ఎలా అని ప్రశ్నించారు. తనకు నీతులు చెబుతూ కోవర్టులు ఉన్నారంటున్నారు. తన మీద పడి ఏడిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడిస్తే అది మర్యాదేనా అంటూ ఆమె మరోసారి ప్రశ్నించారు. లిక్కర్ కేసు సమయంలో రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దని వారించారని గుర్తు చేసుకున్నారు. సొంత పార్టీ వాళ్లే కుట్రపూరితంగా ఎంపీగా ఓడించారని అన్నారు. అదే జిల్లాలో ప్రోటోకాల్ ఉండాలని కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చారని తెలిపారు. లీకు వీరులను ఎండగట్టడం అంటే తనపై ప్రతాపం చూపుతున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ బీజేపీలపై మాట్లాడాలి కానీ తనపై దాడి చేస్తే ఎలా అని అడిగారు. బీఆర్ఎస్ ను గంపగుత్తగా బీజేపీకి అప్పగించాలన్న ప్రయత్నం జరుగుతోందంటూ ఆరోపించారు. జైలులో ఉన్నప్పుడే ఆ ప్రతిపాదన వస్తే తాను వ్యతిరేకించినట్టు తెలిపారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండాలన్నదే తన అభిమతమని అన్నారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నా పార్టీ స్పందించలేదంటూ పేర్కొన్నారు. తనని పార్టీ నుంచి ఎవరు బయటకు పంపుతారు అంటూ ప్రశ్నించారు. ఎవరికీ అంత సీన్ లేదని కవిత పేర్కొన్నారు. కాంగ్రెస్ తో సంప్రదింపులు జరిపినట్టు జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధమని తెలిపారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ మాత్రమే తనకు నాయకుడని అన్నారు. ఆయన నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు కవిత. వెన్నుపోటు పొడవటం తన లక్షణం కాదని అన్నారు. నేరుగానే పోరాడుతానంటూ తేల్చి చెప్పారు. దేశం వెలుపల ఐటీ సెల్లు పెట్టి తనపై పోరాడుతామంటే ఎలా అంటూ ప్రశ్నించారు. దొంగల్ని పట్టుకోమంటే చేతగాక తనపై ప్రతాపం చూపితే ఎలా అంటూ ప్రశ్నించారు. పార్టీ తనదని, ప్రతి ఒక్కరూ పోరాడితేనే ఫలితం ఉంటుందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే కేవలం ఎక్స్లో పోస్టు పెట్టి వదిలేస్తే ఎలా? తను ఏనాడు పదవుల కోసం పోరాడలేదని అన్నారు. కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ ఉద్యమంలో సైనికురాలిగా పనిచేశారని గుర్తు చేశారు. తనని విమర్శిస్తున్న నేతలు కేసీఆర్ నీడన ఉన్నారు తప్ప చేసిన కార్యక్రమాలు ఏమున్నాయంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, గత కొద్ది రోజులుగా కవిత ప్రత్యేకంగా మరో పార్టీ పెడుతోందంటూ అంటే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే తను ఏ పార్టీ లేదు, బీఆర్ఎస్లోనే ఉంటారని స్పష్టంగా చెప్పడం జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. ఓకే, రైట్ శ్రవంతి. ఏదైతే గతంలో కేసీఆర్ కి అయితే కవిత లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ వెనుక అనేక అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. ఆ చివరికి ఆ కవిత మాట్లాడుతూ ఆ లేఖ నేనే రాశానని చెప్పేసి కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అలానే అయితే ఏదైతే కవిత కొన్ని విషయాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఒక లెటర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఏదైతే రాసినటువంటి లేఖ అది ఎలా లీక్ అయిందని చెప్పేసి కూడా కవిత ఇప్పటి వరకు అయితే ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే గతంలో సొంత పార్టీ వాళ్ళే ఓడించారని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ కవిత అయితే ఘాటు వ్యాఖ్యలు చేశారు. అట్లనే ఏదైతే దాదాపుగా జైల్లో ఉన్న టైంలో అయినా బీజేపీ బీఆర్ఎస్ ను గంపగుత్తగా బీజేపీకి అప్పగించాలన్న ప్రయత్నం జరుగుతుంది. జైల్లో ఉన్నప్పుడే ఆ ప్రతిపాదన వస్తే నేను వ్యతిరేకించాను. బీజేపీలో భారత విలీనం కాకుండా స్వాతంత్రంగా ఉండాలనేదే నా అభిమతం అని చెప్పేసి కూడా కవిత చెప్పడం జరుగుతుంది. అట్లనే అంటే దాదాపు ఆమె మీద దాడి చేయడానికి ప్రత్యేకంగా ఐటీ సెల్ క్రియేట్ చేసి దాడి చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. సొంత పార్టీ వాళ్ళే ఇలా చేస్తున్నారని చెప్పేసి కూడా విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది. ఎట్లయితే గతంలో మీడియాతో మాట్లాడుతూ కూడా కొంతమంది కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరాయి, ఆ దయ్యాల కారణంగానే అంటే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే అంటే కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను అని చెప్పేసి కూడా కవిత చెప్పడం జరుగుతుంది. అయితే కొంత వెన్నుపోటు పొడవడం నా లక్ష్యం కాదు, నేరుగా పోరాడతాను, కొత్త పార్టీ అవసరం లేదని చెప్పేసి కూడా కవిత చెప్పడం జరిగింది. ఉన్న పార్టీని బాగా చూసుకుంటే చాలు. లేఖలో నేను చేసిన సూచనలు ఒకటైనా తప్పు ఉందా? కేసీఆర్ కు నడిపించే అంత పెద్దవాళ్ళు అయ్యారా?
కడుపులో విషం పెట్టుకొని బయటకు నవ్వుతూ ఉండలేను. నా తండ్రికి 100 లేఖలు రాస్తాను, తప్పేంటి? సాధారణంగా కేసీఆర్ కు లేఖను చదివాక చింపుతారు. ఈసారి అలా చింపలేదు. కుట్ర ఎవరు చేశారో నాకు తెలియదు, బయట పెట్టాలని అంటున్నాను. లీక్ వీరులా అని చెప్పేసి కూడా కవిత అయితే చెప్పడం జరుగుతుంది. శ్రవంతి. థ్యాంక్ యూ లెనిన్.